వాస్తవంగా ఇలాంటి ఆత్మహత్యలు అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారితో మొదలై ఎంతోమంది వందల మంది బలిదానాలు చేసి ఏదో రకంగా ఈవేళ తెలంగాణ సాధించుకున్న తెలంగాణని అద్భుతమైన ప్రగతిలో ముందుకు నడిపించడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే వివిధ రకాలైన రాజకీయ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఏవో ప్రజలను మభ్యపెడుతూ 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం, హామీ అనివార్య కారణాల వల్ల మరి నిబంధనలకు విరుద్ధంగా ఉండడం వల్లనో లేకపోతే పాజిబుల్ కాకనో అది కొంచెం స్తబ్దతగా అయిపోయి ఈవేళ 42% రిజర్వేషన్ అనేది జరగకపోవడం, దీన్ని కొంతమంది రెచ్చగొడుతూ మన బీసీ నాయకులు అవ్వచ్చు లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు రెచ్చగొడుతూ ప్రసంగాలు ఇచ్చినందువల్ల యువతలో ఉద్రేకం పెరిగిపోయి వారు ఆత్మహత్యలకు దారితీసే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి యువత ముఖ్యంగా ఆలోచించవలసింది రాజకీయ పార్టీల ఎత్తులు పై ఎత్తులు వాళ్ళ జిత్తుల్లో పడకుండా మన జీవితాలు మనమే బాగు చేసుకోవాలి. యువత ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించండి. ఏ రాజకీయ పార్టీ కూడా మన కుటుంబానికి అండగా ఉండదు, అది ముఖ్యంగా తెలుసుకోవాలి. వాళ్ళు ప్రాబల్యం కోసం వారు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలాగైపోయిన దోపిడీదారులుగా తయారైపోయారు, ఆర్థిక నేరస్తులుగా తయారైపోయారు. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఉంటారు. హామీలు నెరవేర్చకపోతే మనం బలిదానాలు ఇవ్వటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏ నాయకుడి బిడ్డనే ఎప్పుడన్నా బలిదానం ఇచ్చాడా? ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకోవడం కోసం ఏవేవో హామీలు ఇస్తూ ఉంటారు. ఆ పద్మవ్యూహంలో పడి మనం బలిదానాలు ఇస్తే మన కుటుంబాలు నాశనం అవడం తప్ప ఇలాంటి త్యాగాలు ఎవరో చేయొద్దండి. ఎందుకంటే అక్కడ పాజిబిలిటీ లేదు. నా 42% అనేది లేదని చెప్పి తెలుస్తుంది మనకి. ఒకవేళ వస్తే మన సంతోషమే. కాకపోతే ఏంటంటే మన బలిదానాల వల్ల మాత్రం అది జరగదు. కాబట్టి రాజకీయ పార్టీల ఎత్తుల్లో పడకుండా మన జీవితాలను మనం సక్రంగా మన కుటుంబాలను మనం మంచిగా చూసుకుని మనం ముందుకెళ్ళాలి తప్ప ఇలా బలిదానాలు ఇచ్చి మీ కుటుంబాల కడుపు కోతకు గురికాకూడదు. యువతకు ముఖ్యంగా మనవి చేసుకునేది ఏంటంటే నిజంగా చాలా బాధాకరం ఇవాళ జరిగినటువంటి ఆ సంఘటన. ఇప్పుడు కావాలని రెచ్చగొడుతున్నాడు తీన్మర్మల. అతను రాజకీయ నాయకుడే. వాస్తవంగా రాజకీయ నాయకుల్ని నమ్మకండి, వారిచ్చే వాగ్దానాలను నమ్మకండి. వారు పబ్బం గడుపుకోవడం కోసం, దోపిడీ చేసుకోవడం కోసం ఇష్టానుసారంగా హామీలు ఇస్తూ యువతను రెచ్చగొడితే వాళ్ళు ఉద్రేకంలోకి వెళ్ళిపోయి ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకుంటే నష్టపోయేది మనమే. ఇప్పుడు అన్ని హామీలు అమలవు, కొంచెం డిలే అవుతుంది. ఒక నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు ఉంటే కొంచెం డిలే అవుతుంటుంది. అంత మాత్రాన్ని మనం ప్రాణాలు తీసుకుంటే పోయేది మనమే కదా. యాక్చువల్లీ ఇంకో 1 వీక్లో పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. సో ఈ ఎఫెక్ట్ అనేది కాంగ్రెస్ మీద పడుతుందంటారా? ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద పడుతుందో లేదో పక్కన పెడితే ప్రాణం అయితే పోయింది కదా, బలిదానం అయితే జరిగింది కదా. మరొక బలిదానం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రతి రాజకీయ పార్టీ కూడా వారు పేరు పెంచుకోవడం కోసం, వారు పబ్బం గడుపుకోవడం కోసం యువతను రెచ్చగొట్టి ఇలా ప్రాణాలు పోయేలా చేస్తున్నారు. ఆ క్షణికావేశంతోనో ఆ ఉద్రేకంతోనో మా నాయకుడు ఇలా మాట్లాడాడు కదా అని ప్రాణం తీసేసుకుంటే మొత్తం ఆ కుటుంబం దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి యువత ముఖ్యంగా ఆలోచించేదంటే మన కెరీర్ మీద ఆలోచించండి. మనం బాగా చదువుకుని చక్కటి ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప ఈ కుతంత్ర రాజకీయ నాయకులు చేసేటటువంటి ప్రసంగాలకి మీరు ఆకర్షితులై ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను.